అటేకల గ్రామంలో జరుగుతున్న 7 రోజుల కార్యక్రమం పాల్గొనటువంటి మరి మన భాగవతం చదివేటటువంటి గురువు గారికి వారు బోధించే వాక్యాలను వినయంగా వినే భక్తులకు మరియు అత్యధిక గ్రామ ప్రజలకు మన చిన్నలకు పెద్దలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ఇంతమంది మన గ్రామం తరఫున సహకారం అందిస్తేనే ఈ కార్యక్రమం మహోత్తరంగా జరుగుతుందని భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం జరగడానికి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన గ్రామం తరఫున వచ్చినటువంటి పెద్దలకు మరి దాతలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామం తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వృద్ధులు యువకులు ప్రతి ఒక్కరూ అంటే పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లీలావతి అన్న జయంతి కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు చదువుకునే వయసు పిల్లలు కూడా అటువంటి వారికి కూడా మంచి సలహా ఇచ్చి వాళ్ళు కూడా కొంతమందికి బాగా చదివే విధంగా నేర్పిస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. ఆ వాక్యాలు కొంచెం తలబడిన వాళ్ళకి చదవడానికి బాగా వచ్చే విధంగా వాళ్ళు గ్రామం చర్యలు చూసుకొని కొద్దిగా బాగా చదివేదానికి కూడా వాళ్ళకి నేర్పిస్తే బోధన చేస్తే కొంచెం బాగుంటుంది. మన గ్రామం ప్రతిష్ట ఈ సత్సాగం వల్ల బాగా మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కూడా చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. బోధకులు ఇప్పుడు ఆయన ముఖ్యమైన సందేశాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు గ్రామ ప్రజలకు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి యొక్క భక్తాదులకు మనమందరం కూడా ఈరోజు ఒక ఆత్మ భక్తులను కాబట్టి మీరు కూడా మేము ఈ భగవన్నామ స్మరణ ఈ భాగవతాన్ని నిర్వహించినటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి కార్యకర్తల పాదభక్తములకు నమస్కరిస్తూ మనకి ఇచ్చిన ఈ సదావకాశంలో కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇక్కడ భాగవతం జరిగింది. సామాన్యంగా ఈ భాగవతాన్ని జరపాలంటే ఎంతో సహనము, ఎంతో పట్టుదల, ఎంతో కార్యకర్తలు, ఆ తర్వాత 10 మంది కలిస్తేనే కానీ ఇటువంటి సత్కార్యాలు చేసేదానికి కార్యకర్తలు రాత్రి మనం తెలియకుండా ఈ భాగవత సప్తాహ సమూహాన్ని అందులో ఫలితాన్ని మీ గ్రామమంతా ఈ సువాసన వ్యాపింపజేసినటువంటి యొక్క వారికి పాల్గొనడానికి నమస్కరిస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఇంత గొప్ప జ్ఞానయజ్ఞం జరిగిందంటే నిజంగా మీరు గర్వించవలసిన విషయం. నిజంగా మీరు ఆలోచన చేస్తే భాగవతం అంటే ఏమి? మీరు 5 మాటలండి భాగవతం 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 అది నీకే తెలుస్తుంది. భాగవతం అంటే భాగవతం ఎన్ని జన్మల యొక్క పుణ్యఫలంలో ఈ రోజు ఇక్కడ ఈ మహనీయులు ఈ భాగవతాన్ని పెట్టి అందుకు సహకారిగా ఎన్నో గ్రామాలు చూసినటువంటి వారందరూ కూడా వారికి మనం కృతజ్ఞతలు తెలిపాలి. ఈ భాగవతాన్ని దీన్ని ఎంతో దాదాపు కూడా ఎంతో సహకరించి అసలు ఈ స్థలం మనకు వచ్చిందంటే ఈ స్థలంలో ఈ యొక్క హాల్ నిర్మాణం అయిందంటే ఈ హాల్ ఈ సత్కారం జరుగుతున్నాయంటే మీలాంటి వారు యువకులు పెద్దలు స్త్రీలు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన యొక్క దాంట్లో చేస్తే కానీ ఇటువంటి కార్యాలు జరగవు. అంతేగాని ముందు దాతలు ముందుకు రావాలి. ఎందుకంటే దాతలు కూడా ఒకటి దాత కూడా తన ఇంటిలో తనకు గౌరవం ఉన్నప్పుడే తన మాటలు ఉన్నప్పుడే ఆ దానానికి కారణం. దానము సొంత పెద్ద వరదే చెప్పని అంటాడు మన భాగవతంలోనే. ఎటువంటి దానికి దానం చేయాలా, ఎటువంటి దానికి దానం చేయకూడదు. ఇలా కూతురు కూడా వచ్చి అయ్యా నాకు శిక్ష పడుతుంది 10 ఏళ్ళు శుద్ధానిస్తే నేను కలుసుకుంటానంటే వాడు చేసిన పాపము నీకు కూడా వస్తుంది. ఇదే ఇటువంటి సత్కార్యాలు ఇస్తే మీ యొక్క ప్రతి పైసా కూడా మీ అకౌంట్లో జమ అయ్యి మీ యొక్క భవిష్యత్తులో పనికొస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి సత్కార్యాలకు ముందుకు రండి. భగవన్
భగవన్నామ స్మరణ అంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఈ భాగవతం అంతా భగవన్నామ స్మరణే. మనకు తెలుగు జాతి కనిపించే విధంగా మన బొమ్మల పెద్దల మాత్రం గారు ఈ భాగవతాన్ని అచ్చం తెలుగు ఎందుకు రాసినాడు. 100% తెలుగు ఎందుకు రాసినాడు ఆ మహనీయుడు. ఈ భాగవతాన్ని ఒక్క పాట చదివితే మన సంతానం, మన పిల్లలు కూడా, మన స్త్రీలు కూడా వేసుకుంటున్నారు. ఇంకా చదవాలని చెప్పారు. అటువంటి అయస్కాంతం ఉంది ఈ భాగవతం. ఈ భాగవతం ఎక్కడ జరుగుతుందో ఆ సువాసన చేత మనమంతా ధరిస్తాం. మనం ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులకు పరిపాషుడు, మందబుద్ధులు, ఇక విషయవాసనలు ఎక్కువ ఉంటాయి. మరి ఇటువంటి వారు మనము యజ్ఞాలు చేయలేం, యాగాలు చేయలేం, తపస్సు చేయలేం. మరి ఏం చేస్తాం మనం? వేదవ్యాసుల వారు వృత్తి చెప్పినారు. ఈ కలియుగంలో మానవులు, గృహస్థులు కేవలం భగవన్నామ స్మరణ చేస్తే చాలయ్యా, అంతకంటే ఎక్కువ వద్దు. మీరు రామ అంటారా, కృష్ణ అంటారా, లేదా మన సద్గ్రంథంలో ఉన్నటువంటి మంత్రాలు చెప్తారా, తద్వారా కలిపవచ్చు. భగవన్నామ స్మరణకి స్నానం చేయాలా, నీళ్ళు పోసుకున్నారా, శుద్ధి రావాలా. భగవన్నామ స్మరణ చేయండి. కుందిన చోట, కూలిన చోట, మహాధ్వరాలు ప్రబలిన చోట నువ్వు కింద పడినా, పైకి లేసినా, కట్టి తగిలినా, రాయి తగిలినా, జ్వరం వచ్చినా రామ 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 అని చెప్పంటే సార్. ఆ రామ